ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఎనిమిదవ పేజీలో ఉన్నాం, మనం విచారం చేసుకుంటున్నాం. ఓం దేహాభిమానపాశేన చిరం బద్ధోసి పుత్రకా బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. మనము ఇప్పుడు విచారణ చేసుకుంటూ ఉండేది అందరికీ వెంటనే పట్టకపోవచ్చు. వెంటనే పట్టకపోవచ్చు అనే దానికంటే వెంటనే పట్టదు. ఎందుకంటే మనము సహజంగా పురాణములు విని ఉన్నాం. పురాణములు, కథలు ఇట్లాంటివన్నీ విని ఉండే కారణం చేత శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి శాస్త్రము ఏంది వీళ్ళు ఇట్లా చెప్తున్నారేంటి, ఉండేది అది కదా అని మనకు అనిపిస్తుంది. అనిపించి ఏం చేస్తామంటే మనం ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాం. ఇది సహజం, దీంట్లో ఏమి డౌటే లేదు. ఇప్పుడు చూడండి, దేహాభిమానంతో ఉన్నాడు. ఆ దేహాభిమానం పోగొట్టుకోవాలంటే మీరు నిరంతరము భగవంతుణ్ణి ధ్యానం చేయండి, భగవంతుని దగ్గరికి వెళ్ళండి, మీరు తీర్థయాత్రలు చేయండి, గంగానదిలో స్నానం చేయండి, ఇంకా వచ్చేటువంటి జనవరిలో పుష్కరాలు వస్తున్నాయి, పలానా ప్లేస్కి వెళ్ళండి. ఇట్లా వెళ్ళేదానివల్ల అక్కడ ఎంతోమంది మహానుభావులు ఉంటారు. వాళ్ళందరి అనుగ్రహం చేత మనకు చాలా మంచి జరుగుతుంది. తర్వాత గంగానదిలో మహానుభావులందరూ కూడా వచ్చి
ఇంతకుముందు శంకరాచార్య స్వామి వారు కానీ భగవద్ రామానుజుల వారు కానీ, అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా వచ్చి గంగానదిలో వాళ్ళు కూడా అందులో స్నానం చేసినారు. అటువంటి పవిత్రమైనటువంటి నదిలో మనం వెళ్ళి స్నానం చేస్తే మనం కూడా పునీతులం అవుతాము. ఇది ఎట్లుందండి? బాగుంది కదా ఇది. అదే ఇట్లా కాకుండా జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సకాశికాహం నిజబోధరూపా. ఆత్మతత్వం అనేటువంటిది ఏది ఉందో, ఆత్మతత్వం అనేటువంటిదే నిజమైనటువంటి సత్, అది సత్యం. ఆ సత్యస్వరూపమును గురించి ఎక్కడైతే విచారణ జరుగుతూ ఉందో, ఆ విచారణ కూడా కంటిన్యూషన్గా జరుగుతూ ఉందో, ఆ విచారణలో కూర్చొని నువ్వు ఉంటే అదే జ్ఞాన ప్రవాహం అనేటువంటి గంగ. అక్కడుండే గంగ కేవలం నీళ్లు. ఆ నీళ్ళల్లో మునిగే దానివల్ల ఇప్పుడున్నటువంటి గంగ ఇంతకుముందు ఇంకా చాలా అపవిత్రంగా ఉండింది, ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో పవిత్రమైందని అంటున్నారు. సరే, ఇప్పుడు ఆ గంగానదిలో మునిగితే కూడా కొన్ని అన్నీ కూడా దాంట్లో ఆ నీళ్లు కూడా కలర్లు అన్నీ మారి ఉంటాయి. అందువలన ఆ నీళ్ళల్లో మునిగే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము వర్షం బాగా పడినప్పుడు ఒకటిలో పెట్టండి, ఒకటి కిందది ఇంకా కింద, అది చాలు, కూర్చోండి. వర్షం బాగా పడినప్పుడు వర్షపు నీళ్ళన్నీ వస్తాయి. వర్షపు నీళ్ళు ఇట్లా వస్తాయి కదా, పారుతాయి కదా. వర్షపు నీళ్లు పారినప్పుడు చూడండి, ఆ మట్టితో అంతా కలిసినటువంటి నీళ్ళన్నీ వస్తుంటాయి. అదేవిధంగానే గంగానది కానీ, మిగిలిన కావేరీ నది కానీ, కృష్ణానది కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తే అట్లాగే ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమై వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు పరమ పవిత్రమని మనం అనుకుంటాం. మనం అందులో వెళ్ళి స్నానం చేస్తే అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు. ఆ నీళ్ళతో స్నానం చేసేదానివల్ల మనకు ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి మళ్ళీ ఇంక నువ్వు వేరే మాత్రలు తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రవాహంలో నువ్వు మునిగేది మంచిదా, వీటికొచ్చి జ్ఞాన ప్రవాహం ఆత్మతత్వాన్ని గురించి చెప్పాలి. మళ్ళా నీ మనస్సు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఇలా ఈ విధంగా అవతారం ఎత్తినాడు, ఆ అవతారంలో ఆయన ఇట్లా వీళ్ళనందరినీ ఉద్ధరింపజేశాడు. అలా ఉద్ధరింపజేశాడు కాబట్టి మనం కూడా శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలి అని ఇప్పుడు ఇట్లా చెప్పామనుకోండి, కథలుగా చెప్తే అప్పుడు కూడా మనస్సు అట్రాక్ట్ అవుతుంది. కాదని చెప్పట్లేదు. అయితే అట్రాక్ట్ అయినా కూడా నువ్వు తరించగలవా అని అంటే నీకు ప్రత్యక్షంగా సాక్ష్యం ఇక్కడే చూసుకోవాలి. ఇక్కడే అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఆత్మతత్వాన్ని గురించి నువ్వు శ్రవణం చేసావు అని అనుకో. ఆత్మతత్వమునకు సుఖదుఖములు ఉన్నవా లేవా? ఏమంటే మీకు తెలిసి చెప్పండి, ఆత్మస్వరూపానికి సుఖము దుఃఖము ఉన్నాయా లేవా? ఆత్మస్వరూపానికి సుఖము లేదు, దుఃఖము లేదు. అది శాంత స్వరూపం కదా. ఇప్పుడు నేనిప్పుడు సుఖము దుఃఖములో మునిగిపోయి ఉన్నానా లేదా శాంత స్వరూపంగా ఉన్నానా? అంటే ఆత్మతత్వమును గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడేమవుతుంది, ఓహో నేనే శాంతస్వరూపుడను అని నీకు తెలుస్తుంది. అంటే నా శాంతిని పోగొడుతూ ఉండేటువంటిది సుఖము దుఃఖము. ఆ సుఖము దుఃఖం అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, దానితో నేను పట్టుకొని పోతే నేను ఇంకా పోవడమే. నా వయసు ఇప్పటికి ఎంత అయింది, ఇంకా ఇంతకాలం బ్రతుకగలనా, ఉంటానా?
ఒకసారి ఆలోచన చేసుకున్నామని అనుకోండి, అప్పుడేమవుతుంది, అప్పుడు మనం రియలైజేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమంటే ఉన్న తత్వం ఏదో అది తెలుసుకునేదానికి మనకి ఈ శరీరం వచ్చింది. ఈ బుర్ర ఉందే, ఈ బుర్ర ఉందిగా, కొన్నిటికి అడ్డంగా ఉంటుంది వెన్నెముక, కొన్నిటికి ఇంకా వెన్నెముక. ఇప్పుడు చూడండి, పశువులకి వీటన్నిటికీ అడ్డంగా ఉంటుంది. తర్వాత ఈ కుక్కలకి వీటన్నిటికీ కూడా అడ్డంగానే ఉంటుంది. అన్ని జంతువులు కూడా అట్లాగే ఉంటుంది. ఒక మనిషికి మాత్రమే ఇట్లా నిలువుగా ఉంది వెన్నెముక. అయితే ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఇంకా ఏం చేశారంటే, ఈ వెన్నెముక ఉంది, ఈ వెన్నెముకలో 2 నాడులు ఉన్నాయి, ఇడానాడి పింగళా నాడు ఒకటి ఉన్నాయి. ఈ ఇడా పింగళా నాడుల మధ్యలో నుండి వెళ్ళి సుషుమ్నా నాడు అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ ఇడా పింగళ నాడులను నువ్వు ఎప్పుడైతే నొక్కిపడితే అందులో సుషుమ్నా నాడు అనేటువంటి దాని గుండా నీకు గాలి వెళ్ళి కుంభకం చేస్తారన్నమాట. ఆంతర కుంభకమని, బాహ్య కుంభకమని 2 కుంభకములు ఉన్నాయి. ఇలా చేసేదాని వలన, ఈ కుంభకము వలన నీ యొక్క సుషుమ్నా నాడులో నీకేమవుతుందంటే అందులో నుంచి పైకి వచ్చి అక్కడ కుండలినీ శక్తి అనేటువంటిది ప్రేరేపితమవుతుంది. కుండలినీ శక్తి అనేటువంటిది ఎప్పుడైతే నీకు ప్రకటమవుతుందో అప్పుడు నీవు మోక్షమును పొందుతావు అని చెప్తారు. ఏమండి, ఇప్పుడు కుండలినీ శక్తి ప్రేరితమైతే నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, నభవతి అమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా ప్రకృతేర్న్యథా భవో న కథంచిత్ భవిష్యతి నభవతి అమృతం మర్త్యం నమర్త్యం అమృతం తథా. ఇప్పుడు ఒకటి లేదు, మనకు ఆశ్రమంలో ఒకటి లేదు, ఏదో దాన్ని తెచ్చిపెట్టినాం. ఎందుకు, ఇప్పుడు ఫ్యానే తెచ్చిపెట్టినాం. ఈ ఫ్యాన్ తెచ్చిపెడితే మొన్న ఉన్నిందా ఈ ఫ్యాన్? అంతకుముందు ఉన్నిందా? లేదు. ఇప్పుడు ఈరోజు ఉంది, ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది. ఎప్పుడో దీనికి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మధ్యలో వచ్చింది, మళ్ళీ మధ్యలో పోతుంది. మళ్ళా ఇది మాత్రము, దీనికి ముందు వెనుక మాత్రము ఉంటాయి. ఏమంటే ముందు వెనుక ఉండేటువంటిది ఉండి మధ్యలో నీకు వస్తే అది సత్యమైనది అయ్యేదానికి అవకాశం ఉందా? సత్యమయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు పొందినటువంటి కుండలినీ శక్తి అనేది ఉందే, ఆ కుండలినీ శక్తి మధ్యలో నువ్వు సాధనతో పొందినటువంటిది. సాధనతో కదా నువ్వు పొందినావు. ఆంతర కుంభకమును చేసి దాంట్లో జలంధర కుంభకమని ఇంకా చాలా వస్తాయిలేండి, అందులో వస్తాయి. అది కూడా యోగ చూడామణి ఉపనిషత్ అని ఉన్నది. యోగ చూడామణి ఉపనిషత్తులో ఈ ఆసనాల గురించి వస్తుంది. నెక్స్ట్ ఈ ఆసనములలో ఆంతర కుంభకం ఎంతసేపు ఉండాలి, బాహ్య కుంభకం ఎంతసేపు ఉండాలి, నువ్వు ఏ కుంభకం వేసినప్పుడు ఏ విధంగా ఉంటే నీకు సుషుమ్న నాడు ఏ విధంగా నీకు ప్రవర్ధమానం అవుతుంది అనేటువంటిది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను అంటాండేది ఏంటంటే, ఇలా నువ్వు పొందితే అది సత్యమైనది అవుతుందా అంటే, నువ్వు మధ్యలో వచ్చింది అది కొంతకాలం ఉంటుంది, మధ్యలో వచ్చింది అంటే కొంతకాలం ఉండిపోతుంది. కాబట్టి మధ్యలో రానిది అది స్వయంగా ఉన్నది, దానికి అంతము లేనిది, దానిని గురించి తెలుసుకోవాలి మనం. అది ఒక్కసారి స్పష్టమైపోతే మళ్ళీ ఇంకది పోయేది లేదు. సకృద్విభాత సర్వజ్ఞ నోపచార కథంచన. సూర్యుడు పొద్దున్నే పుడతాడు,
ఎన్నిసార్లు పుడతాడు? ఒకేసారి పుడతాడు. ఒకసారి వచ్చేసినాడంటే మళ్ళీ అంతే. ఇంకా ఆయన మళ్ళీ ఏమన్నా సూర్యకిరణాలను ఒకసారి పంపించి ఇంకోసారి అట్లేమన్నా ఉంటుందా? లేదు. అట్లాగే ఆత్మస్వరూప తత్వం అనేటువంటిది, ఆ తత్వం ఒక్కసారి మనకు కలిగితే అదంతే అటకైపోయింది. అయితే ఇక్కడ వచ్చింది పొరపాటంతా ఏమంటే, నేను ఆత్మస్వరూపము అని అనుకుంటున్నారు. నేను ఆత్మస్వరూపమే కాదని నేను చెప్పట్లేదు. ఏమంటే నేను ఆత్మస్వరూపమే. నేను ఆత్మస్వరూపం ఎలా? ఏమంటే అర్థమవుతుంది కదా నేను అడుగుతుంటే ప్రశ్న? నేను ఆత్మస్వరూపం ఎలా? ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నేను జీవుడను, నేను దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి, నేను దేవుని యొక్క అంశను, నేను దేవునికి చెందినవాడను, కాబట్టి నేను దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి, కరెక్ట్, నేను కాదని చెప్పట్లేదు. దేవుని అంశాన్ని అంటున్నావు, అది కాదని చెప్పట్లేదు. ముందు నువ్వు దేవుని అంశ ఎట్లా ముందు తెలుసుకో. ముందు నువ్వు దేవుని అంశ ఎట్లా తెలుసుకో, తర్వాత నువ్వు ప్రార్థన చెయ్యి. వాచారూపంగా తెలుసుకొని, వాచారూపంగా చెప్పుట ఆత్మస్వరూపంను తెలుసుకునుట కాదు. ఏమంటే మీ ఇంటి దగ్గర, మీ ఇంటి పైన గోడ పైన ఉదయము 8 గంటలకు అల్పాహారము, మధ్యాహ్నము 12:30 భోజనము, రాత్రి 7:30 భోజనము లేదా అల్పాహారము. ఇది రాసి పెట్టండి. మీరేం చేస్తారంటే 8 గంటలకంతా మీరు రెడీ అయ్యి అక్కడికి వచ్చి దాన్ని చదవాలి. ఏమని? 8 గంటలకు అల్పాహారము. ఈ అల్పాహారము తీసుకున్నచో ఆకలి బాధ తగ్గును. మళ్ళీ మధ్యాహ్నం 12:30 రండి. 12:30 భోజనము చేసినచో ఆకలి తీరును. రాత్రి 7:30 వచ్చి భోజనము లేదా అల్పాహారము తీసుకున్న ఆకలి తీరును. ఇది మీరు నోటితో చెప్పి వేరే వాళ్లకు కూడా చెప్పండి. అర్థమైంది నేను చెప్పింది? చెప్పండి, మీ ఆకలి తీరిపోతుంది. ఇలా ఎవరికైనా తీరి ఉంటే, ఎవరికైనా సరే తీరి ఉంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా నేను కూడా వెళ్ళడానికి సిద్ధమే. ఎందుకంటే నువ్వు చదివినది వేరే వాళ్లకు చెప్పినా దానివల్ల నీ ఆకలి తీరుతుందా? నీ ఆకలి తీరాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి దానిని తినాలి. దాన్ని తింటే కదా తెలుస్తుంది. తింటే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా విషయం ఏమిటంటే, ఏ ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందో ఆ ఆత్మస్వరూపము నేనై ఉన్నానని చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. దాంతోపాటుగా మనంతటా మనం కూడా చెప్తున్నాం, నేను ఆత్మస్వరూపం అని అంటున్నాం. నేను ఎట్లా ఆత్మస్వరూపం, నేను ఏ విధంగా ఆత్మస్వరూపం అవుతాను అనేదాన్ని తెలుసుకో. ఈ శ్లోకం అదే చెప్తుంది. ఈ శ్లోకము అదే చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది?
నేను ఆత్మస్వరూపం అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నీ యొక్క దుఃఖం అనేటువంటిది తొలగిపోతుంది. ఏమంటే మనమందరూ నేను అంటున్నామా లేదా? ఆ నేను అంటూ ఉండేటువంటిది ఉందే, నేను అనేటువంటివి 2 నేనులు ఉన్నాయి మనలో. 2 నేను అని అంటున్నాం కదా, అవి 2 ఉన్నాయి. ఏంటంటే ఒక నేను ఏమంటే మీ అందరికీ తెలిసిందే, ఈ శరీరాన్ని అంతా చూచి ఇది నేను అని అంటున్నాం, ఇది నేను అని అంటున్నాం. ఇంకా రెండవ నేనుంది, ఆ రెండవ నేనుని తెలుసుకోవాలి. ఆ రెండవ నేను అనేటువంటిది ఏదంటే, ఇప్పుడు నేను ఉన్నాను నీ అంతా నీకు ఈ శరీరాన్ని చూస్తేనే తెలుస్తుంది, చూడకపోయినా తెలుస్తూ ఉందిగా. అదేవిధంగానే మీరు రెండవది అనేటువంటిది ఎట్లుందంటే, మీ మనస్సు అనేటువంటిది తీసుకోండి. మీ మనస్సు అనేటువంటిది తీసుకోండి. ఈ మనస్సు అనేటువంటిది పనిచేస్తుందిగా, ప్రతి ఒక్కటి గుర్తిస్తూ ఉంది కదా. ఈ మనస్సు గుర్తిస్తూ ఉందే, ప్రతి దానిని గుర్తిస్తూ ఉంది. గుర్తించి నేను గుర్తిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను అని అంటూ ఉన్నది. అప్పుడప్పుడు నా మనస్సుకు బాగలేదు అని కూడా తెలుస్తూ ఉంటుంది. నా మనస్సుకు బాగలేదు అని కూడా తెలుస్తూ ఉంది. నా మనస్సుకు బాగలేదు అని తెలుస్తుంది. దేనికి తెలుస్తూ ఉంది? దానిని శుద్ధ మనస్సు అనాలి. దానిని శుద్ధ మనస్సు అనాలి. మీకు అర్థమయ్యేదానికోసం అక్కడ చెప్తున్నా. శుద్ధ మనస్సు అనేటువంటిది ఉంటుంది. అంటే మనస్సు, శుద్ధ మనస్సు అనేటువంటి శుద్ధ మనస్సుకి నా మనస్సు బాగలేదు, నా మనస్సుకు ఇబ్బందిగా ఉన్నది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటే, మనస్సు అనేది ఉందే, ఆ మనస్సులో 2 విషయాలు ప్రకటమగుచున్నాయి. మనస్సు అనేటువంటి దాంట్లో 2 విషయాలు ప్రకటమగుచున్నాయి. ఏంటివంటే, ఇప్పుడు అద్దం ఇక్కడ పెట్టామని అనుకోండి. అద్దం ఇక్కడ పెడితే ఇక్కడొక మనిషి, ఇక్కడ మనిషి, ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇద్దరు అద్దంలో కనిపిస్తారా, కనిపించరా? ఇద్దరు అద్దంలో కనిపిస్తారు. అదే విధముగానే ఈ మనస్సు అనే అద్దమునందు, ఈ మనస్సు అనే అద్దమునందు ఈ శరీరాది సంఘాతమంతా దీనిలో పడుతుంది. శరీరాది సంఘాతం అంటే శరీరము, దాంట్లో ఉండే బుద్ధి, ప్రాణము, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు ఇవన్నీ కలిపి మనస్సులో పడుతున్నాయి. అప్పుడు మనస్సు దీన్నంతా గుర్తిస్తున్నది. అదే మనస్సులో అంతటా ఉన్నటువంటి చైతన్యం ఒకటి ఉంది, చైతన్యం ఇంకోటి ఉంది. అంతటా ఉండే చైతన్యం కూడా ఏమవుతుందంటే, చైతన్యం కూడా దీంట్లో ప్రతిఫలిస్తూ ఉంది. అద్దమునందు మనం నిలబడిన ముందర, అద్దం ముందర మనం నిలబడితే మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంది కదా. మన ప్రతిబింబం అంటే నేనే అక్కడ ఉన్నాను అన్నట్లు కనిపిస్తూ ఉంది. అదేవిధంగానే ఇప్పుడు మనస్సులో 2 పడుతున్నాయి. ఏంటంటివి? ఈ శరీరాది సంఘాతం అంతా ఒకటి పడుతూ ఉంది, ఇంకొకటి చైతన్యం యొక్క ప్రతిబింబం కూడా పడుతూ ఉంది. ఇప్పుడు 2 పడుతున్నాయి. అంటే మనస్సులో ఇప్పుడు 2 పడినాయి. మనస్సులో 2 అంశములు కలవు. ఒక అంశం ఏమిటంటే, ఈ మనస్సు ఈ శరీరాది సంఘాతముతో కలిసి నేను అని అంటూ నేను అని వ్యవహారము చేయుచున్నది. ఇదొకటి. రెండవది ఉందే, ఈ రెండవది ఈ చైతన్యం అనేటువంటిది ప్రతిబింబించింది కదా. ఈ చైతన్యముతో మనస్సు అక్కడ చూచి చైతన్య స్వరూపమును పొంది చైతన్య స్వరూపంతో నేను అని అంటున్నది. చైతన్య స్వరూపంతో నేను అని అంటున్నది. ఇప్పుడు మనం పొద్దున్నే ధ్యానం చేస్తాం, ఇది చెప్పుకుంటాం చూడండి, ప్రార్థన, నేను 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 అని చెప్తున్నాం కదా. ఆ నేనే ఈ నేను.
అదే అహం. సంస్కృతంలో అహం అని అంటారు, తెలుగులో నేను అని అంటారు. ఇప్పుడు మీరు దానిని చూడాలంటే, దేనిని, ఈ నేనును చూడాలంటే ఈ శరీరాది సంఘాతంతో కలిసి ఉండేటువంటి మనస్సు ఉందే, ఈ మనస్సు ఏం కావాలంటే సైలెంట్ అయిపోవాలి. ఈ మనస్సు సైలెంట్ అయిపోతే ఇప్పుడు నీకు ఇది స్పష్టంగా తెలియబడుతుంది. స్పష్టంగా తెలియబడుతుంది. అంటే ఇప్పుడు ఏం కావాలా, ఈ శరీరము అనేటువంటిది ఉందే, దానిని ఇప్పుడు నువ్వు సైలెంట్ చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ చైతన్య ప్రభావంతో ఉందే, దానిని అస్సలు మనం పట్టించుకోవట్లా. అది ఉంది అని కూడా మనం ఊరికి అంటున్నాం అంతే. నేను ఆత్మను అని అంటున్నామే కానీ ఆ ఆత్మ అనేటువంటిది ఎట్లుంది అనేటువంటిది మనము గుర్తించుటం లేదు. ఆత్మ అనేది ఎట్లుంది అని గుర్తించటం లేదు. ఇది మాత్రము బాగా గుర్తిస్తున్నాం. ఏది, శరీరాది సంఘాతముతో కలిసి ఉండేటువంటి నేనును మాత్రము బాగా గుర్తిస్తున్నాను. ఈ శరీరాది సంఘాతముతో నేను ఉంటూ నేను ఆత్మస్వరూపము అని కూడా అంటాము, నాకు తెలుసు అని కూడా అంటాము. ఆ మనస్సే మనల్ని బోల్తా కొట్టిస్తున్నది. బాగా అర్థం చేసుకో. కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి విచారణ మీరు నన్ను చూసి ఇతనేం చెప్తానుడే ఇట్లా చెప్తున్నాడని మీరు అనుకోవద్దండి. మీరు ఎవరి దగ్గరికి పోయినా ఈ శాస్త్రాన్ని చెప్పరు. ఒక తత్వవిధానంద స్వామి వారు మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పుటం లేదు. వాళ్ళు చెప్పుటం లేదు అని అంటే వాళ్ళకు తెలుసా తెలియదని అంటే ఏమో నాకు తెలియదు. శాస్త్రం చెప్పేటప్పుడు శాస్త్రాన్ని చెప్పాలి. మనం శాస్త్రం చెప్పుకునేదానికి ఉన్నాం, శాస్త్రం చెప్పుకునేదానికి వచ్చినామే కానీ వేరే దాన్ని చెప్పుకోవడానికి రాలేదు. వేరే దాన్ని చెప్పుకునే దానివల్ల టైం పాస్ అవుతుందే కానీ నీకు ఇక్కడ తత్వం పూర్తిగా పట్టుబడదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బోధోహం జ్ఞాన ఖడ్గేన, బోధ అహం, అహం బోధోహం, అహం అనేదానికి సంబంధించిన బోధను నువ్వు తెలుసుకో. అహం అహం అహం. ఇప్పుడు మీరు చూడండి, మీరు సైలెంట్గా ఉండిపోండి. మీరు సైలెంట్గా ఉండాలి. ధ్యానం అనేటప్పుడు ధ్యానం చేయాలి అంటే అసలు నువ్వు ధ్యానం చేయకపోయినా కూడా సహజంగా అది సైలెంట్గా అది ఉంటుంది. ఆత్మస్వరూపం అనేటువంటిది దాన్ని నువ్వు గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించాలనంటే మనం విషయాలపైన పడిపోయి ఉన్నాం కాబట్టి ఈ విషయాలపైన పడిపోయినటువంటి మనస్సును మనమే ఏం చేయాలంటే దానిని పని కట్టుకొని నిగ్రహించకూడదు. పని కట్టుకొని నిగ్రహిస్తే ఏమవుతుందంటే అది ప్లేట్ పిరాయిస్తుంది. మనస్సుని ఎప్పుడు కూడా కానీ బుజ్జగించి నచ్చజెప్పి దానిలో ఉండేటువంటి లోటుపాట్లను చూపించి అప్పుడు దానంతటా అది గుర్తించేటట్లుగా చేయలేనే కానీ కేవలం మనస్సుని నువ్వు అట్లా పోకూడదు ఇట్లా పోకూడదు అని చెప్పి దాన్ని నిగ్రహించేస్తే అది అట్లా ఉండదు. చిన్నపిల్లవాడిని పోవద్దురా అని చెప్పి వాడిని ఎత్తుకొని ఎత్తుకొని పడితే వాడు ఏం చేస్తాడు, వాడు బయట పోయేదానికి పరిగెత్తాడు. కాబట్టి మనస్సును ఎంతసేపు అయినా కూడా మనం ఏం చేయాలంటే మనస్సుకు వివేకము ద్వారా చెప్పాలి. మనస్సుకి వివేకమును కలిగించాలి. వివేకమును కలిగిస్తే అప్పుడు మనస్సు గుర్తిస్తుంది. ఏం గుర్తిస్తుంది? ఈ ప్రపంచమును శరీరము చేత ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను గుర్తిస్తుంది.
అదేవిధంగానే ఆత్మస్వరూపమును ఆత్మతత్వమును కూడా వివేకము చేత గుర్తిస్తుంది. ఈ రెండు విషయములను గుర్తించి దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అని మనస్సు నిర్ణయానికి వస్తుంది. అలా మనస్సు నిర్ణయానికి వచ్చి మనస్సంతటా మనస్సే సహజంగా రావాలి ఆత్మస్వరూపానికి. అలా తీసుకురావాలి మనస్సుని. అంతేగాని మనస్సుని కట్టడి చేసి నెట్లు బిగించినట్లుగా బిగించి చేస్తే ఏమవుతుంది? అది కొంతకాలం ఉంటుంది మన దగ్గర, మళ్ళీ దానంతా అది లేచి వెళ్ళిపోతుంది. స్ప్రింగ్ ఉంటుంది చూడండి, పెన్నులో స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ని ఇలా అదిమితే దగ్గరకు వచ్చేస్తుంది. పొరపాటున అది సైడ్కి పోయిందని అనుకోండి, ఏడబోతుంది? అదే ఏడబోయిందో కూడా కనిపించదు మనకి, ఏడబోయిందో కూడా కనిపించదు. అదే విధముగా మన మనస్సును కూడా ఆ స్ప్రింగ్ మాదిరి మనం అణిచేస్తే అనగబడుతుంది. అవకాశం కోసం కాచుకొని ఉంటుంది. ఆ మనస్సు బయట విషయాలను పొందాలి అనేటువంటి భావనతో కాచుకొని ఉంటుంది. సమయం వచ్చిన వెంటనే నిన్ను ఎక్కడ పడేసి ఉంటుందో పడేసి వెళ్ళిపోతుంది. కాబట్టి వివేకము చేతనే తెలుసుకోవాలి. బోధ అంటే ఆత్మకు సంబంధించినటువంటి వివేకం. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ప్రతిబోధ విదితం. ప్రతిబోధ అనంటే తెలుసుకొనుట. బోధ అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నామా లేదా? విషయం తెలుసుకుంటాం. నువ్వు ఎక్కడన్నా పోయినావు అనుకో, అక్కడ తెలుసుకుంటావు. ఇంకో జరగకపోతే అక్కడ తెలుసుకుంటావు. నువ్వు ఏం పని చేసినా తెలుసుకుంటున్నావా తెలుసుకోకుండా ఉన్నావా? తెలుసుకుంటున్నావు. అది తెలుసుకుంటూ ఉన్నావు కదా నువ్వు. ఆ తెలుసుకుంటూ ఉండావని అన్నప్పుడు నీ మనస్సు తెలుసుకుంటుంది. నీ మనస్సు తెలుసుకునే సామర్థ్యము దేనివల్ల వచ్చింది? దానికి మనస్సు అంతటా మనస్సే తెలుసుకుంటుందా? అంటే మనస్సుకు తెలుసుకునే సామర్థ్యం అనేది వెనకాల ఉన్నటువంటి చైతన్యం వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే తెలుసుకుంటూ ఉన్నప్పుడంతా ఏదన్నా మనసు తెలుసుకుంటుందని అనుకో, తెలుసుకునిందంటే ఓ చైతన్యం యొక్క ప్రభావం వల్ల మనసు తెలుసుకుంటుంది చూడు అని గుర్తించు. అంటే ఇప్పుడు నీ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? చైతన్యం దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. తెలుసుకునే విషయం పైకి పోతుందా? విషయాన్ని మనస్సు గుర్తిస్తుంది. ఇప్పుడు మనము కృష్ణస్వామిని దర్శిస్తున్నాము అన్నప్పుడు మనస్సు చేత కదా దర్శిస్తున్నాం. ఈ మనస్సు కృష్ణస్వామిని దర్శిస్తుందంటే మనస్సుకు వెనకాల చైతన్యము వలన మనస్సు ఆ కృష్ణస్వామిని దర్శించుచున్నది. అంటే ఇప్పుడు వెనకాల ఏమొచ్చింది? చైతన్యం వచ్చింది. ఇప్పుడు నువ్వు చైతన్యమును చూడు. చైతన్యం యొక్క ప్రభావం చేత ఈ మనస్సు ఇప్పుడు కృష్ణస్వామిని దర్శించింది. ఓకే, నువ్వు ఇంటికి పోయినావు, ఇల్లును చూస్తున్నావు. ఇది ఇల్లు వచ్చింది అంటే మనసు గుర్తించింది కదా. ఈ మనస్సు ఇల్లును గుర్తించింది అంటే ఆ ఇంటికి వెనకాల ఉండేటువంటి ఆ ఇంటిని గుర్తించిన మనస్సుకు వెనకాలండే చైతన్యము వలన మనస్సు ఇంటిని గుర్తించినది.
అన్నా కదా? నువ్వు రోడ్డులో నడుచుచున్నావు. నువ్వు నడుచుట అనేటువంటి కార్యము చేయుచున్నావు. శరీరము చేత నడుస్తున్నావు. శరీరం చేత నడిచేటట్టుగా చేయాలంటే మనస్సు నడిపించుచున్నది. మనస్సు నడిపిస్తున్నది అంటే ఈ మనస్సుకు వెనకాలుండేటువంటి చైతన్యము వలన ఈ మనస్సు నడిపించుచున్నది. అంటే నువ్వేం చూస్తున్నావు? ఇప్పుడు చైతన్యమును చూస్తున్నావు. చైతన్యము యొక్క ప్రభావమును గుర్తించుచున్నావు. ఇలా ముందు దీన్ని అభ్యాసం చేస్తే చైతన్యం యొక్క ప్రభావము ఈ మనస్సుకు కొద్దిగా అది గొప్పది అని దీనికి తెలిస్తే అప్పుడేమవుతుందంటే బయట ఉండేటువంటి విషయాలకు ప్రాధాన్యము తగ్గి అప్పుడు చైతన్యం వైపు మనస్సు మరలుతుంది. అప్పుడు ధ్యానము సక్రమంగా నిలుస్తుంది. అంతవరకు ధ్యానము సక్రమముగా నిలవదు. అంతవరకు ధ్యానము సక్రమంగా నిలవదు. దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు. అవును, ఉద్ధరిస్తాడు. ఎట్లా ఉద్ధరిస్తాడు? ఆ దేవుడు నువ్వు ఉద్ధరించబడే విధానమును చెప్పి, ఈ విధముగా చెప్పి, నాయన నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఆత్మస్వరూపమును తెలుసుకో అని చెప్పి దేవుడు ఉద్ధరిస్తాడు. చూసారా? ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే కదా మనమంతా ఇక్కడ చేరి కూర్చొని ఉన్నాం. కాబట్టి ఆ భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహము వలన మనం ఇప్పుడు విచారణ చేసుకుని ఆ భగవంతుని తత్వముని తెలుసుకొనుచున్నాము. ఇట్లా జరిగితే చివరికి ఆత్మస్వరూపము నేను అనేటువంటిది అక్కడ తనకు నిర్మలంగా, తను కూర్చొని ఉన్నా కూడా నిర్మలంగా ఉంటుంది. ఆ మనస్సు అనేది వేరే విషయాలపైకి వచ్చినా కూడా ఇది సత్యమైనది కాదు, ఇది చూస్తూ ఉంటుంది అంతే. జస్ట్ దీంతో నాకేం సంబంధం, అసలు ఈ శరీరమే నాకు సంబంధం లేదు అని ఉంటుంది. అప్పుడు ఈ శరీరమే నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఎవరంటే నేను నేనే అని ఉంటుంది. అట్లా ఉండేటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితి వస్తే ఇది బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇది జ్ఞాన ఖడ్గం అంటే. జ్ఞాన ఖడ్గం అంటే ఒక కొడవలు తీసుకొని వచ్చి లేకపోతే ఖడ్గం తీసుకొని వచ్చి ఇక్కడ కత్తిరిస్తారని కాదు. ఇది జ్ఞానం. ప్రతి విషయములోను ఇక్కడ జ్ఞానం యొక్క తత్వం అనేటువంటిది ప్రకటింపబడుతుంది. జ్ఞానమునే గుర్తిస్తుంటాడు. ఇలా చేస్తే నీకు ఆత్మ స్వరూపానుభవము కలిగి నువ్వు స్వరూప స్థితిలో నిలుస్తావు. ఇప్పుడు జీవన్ముక్తి గురించి మనం చదివాం కదా. దేహత్రయాతిరిక్తోహం శుద్ధ చైతన్యమస్మ్యహం బ్రహ్మాహమితి యస్యాంతః స జీవన్ముక్త ఉచ్యతే. ఇప్పుడు ఇదే దేహత్రయ అతిరిక్తం. మూడు దేహాలు నేను కాదు, శుద్ధ చైతన్య స్వరూపం నేను, అదే బ్రహ్మము అని ఎవడైతే ఉన్నాడో అతను జీవన్ముక్తుడు. చూడండి, జీవన్ముక్తుడు అంటే ఎంత. అందుకే మనం జీవన్ముక్తి గురించి, విదేహముక్తి గురించి, బ్రహ్మానుసంధానం గురించి మనం రోజు పారాయణం చేస్తున్నాం. వాటిని పారాయణ చేస్తూ ఉంటే దానివల్ల కొద్దిగా పుణ్యం వస్తుంది. ఆ పుణ్య ప్రభావం చేత మనం కొద్దిగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ అవసరం, సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలను ఇక్కడ మనం చర్చించుకుంటూ దాని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజుకి ఆ శ్లోకం పూర్తి చేసినాం. ఇంకా కూడా వివరంగా ఇంకా కూడా లోపలికి పోవచ్చు. ఇంకా లోపలికి పోయినా కూడా ఇప్పుడు చాలులేండి, అక్కడ అంత మాత్రం చెప్పుకుంటే చాలు.
వివేకం అనేది నీకు అక్కడ ప్రకటమవుతుంది, స్పష్టంగా ప్రకటమవుతుంది. స్పష్టంగా ప్రకటమయ్యి ఇక్కడ భార్య వచ్చిందని అనుకో, భార్య వచ్చి నిలబడిందని అనుకో. భార్య ఎదురుగా నిలబడిందండి, ఎవరిమే? చూస్తూ ఉంది, తను చూస్తూ ఉన్నాడు, మనస్సుతో చూస్తున్నాడు. మనసుతో చూస్తున్నాడు, మనిషి ఉంది ఆడ, మనిషి ఉంది. భార్య అని పేరు పెట్టింది మనసు పెట్టింది, మనసు కదా పేరు పెట్టింది ఈమె భార్య అని. ఇప్పుడు మనసు పేరు పెట్టింది, నిజంగా భార్య ఉందా? ఇప్పుడు ఈ మనిషి ఉంది, ఈ మనిషి నా భార్య అనింది కదా. అనింది ఎవరు? మనస్సు అనింది, మనస్సు అనింది కదా. ఇప్పుడు ఈ మనస్సుతో అనినప్పుడు ఈ మనస్సు ఏమైంది? శరీరాది సంఘాతంతో కలిసిపోయింది. శరీరంతో కలిసిపోయి కదా చెప్పింది. అదే నువ్వు చైతన్య స్థితిలోకి పో, వివేకంతో పో. వివేకంతో చూస్తే అడుండేది ఎవరు? అంటే మనిషి ఉంది, ఆ మనిషిలో కూడా చైతన్యం ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనిషి ఉంది, మనసులో చైతన్యం ఉంది. ఆ చైతన్యం ప్రభావం చేత ఆ శరీరం కూడా అన్ని వ్యవహారాలు చేస్తున్నది. ఇప్పుడు వివేక స్థితిలోకి వెళ్ళిపోతే భార్య అనే భావన పోతుంది. భార్య అనే భావన పోయి వివేకం అనే స్థితిలో తను ఉంటాడు. లేదండి, నేను ఇట్లే ఉంటూ నేను వివేకంగా ఉంటాను అనంటే, చూడు, ఉండగలిగితే ఉండు, ఉండగలిగితే ఉండు. ఎట్లా ఉండాలా? చూస్తూ ఉంటావు, ఆమెను చూస్తావు, భార్య అని చూస్తావు. ఆమెతో ఎలా వ్యవహారం చేయాలా? ఒక మనిషి ఉంది, మనిషే ఉంది, చైతన్యం ప్రభావం చేత ప్రకటమవుతూ ఉంది అని నువ్వు చూస్తావు. అంతే. నీ నుంచి ఏమైనా వాళ్ళకు చేయగలిగితే వాళ్ళకు హెల్ప్ చేస్తావు, వాళ్ళ నుంచి నీకేమైనా హెల్ప్ అవసరమైతే వాళ్ళ నుంచి తీసుకుంటావు. భార్య అనే భావన లేకుండా, అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు అలా ఉండగలిగితే అలా ఉండవచ్చు. అలా ఉండడం అనేటువంటిది సాధ్యము కాదని కొంతమంది మహాత్ములు సన్యాసమును స్వీకరించినారు. సన్యాసమును అందువలన స్వీకరించినారు. ఎందుకంటే శాస్త్రము చెప్పింది, శాస్త్రము సన్యాసమును స్వీకరించమని చెప్పింది. నువ్వు ఇలా వెళ్ళి నువ్వు సన్యాసమును స్వీకరించు. బ్రహ్మచారిగా ఉన్నావు, గృహస్థుడైన తర్వాత వానప్రస్థుడైన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించు. ఎప్పుడైనా సరే నువ్వు అట్లా పోవాలి, సన్యాసానికి పోవాలి చివరికి. సరే, నేను అంతకాలం ఉండలేను, ఓపిక పట్టలేనంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే కూడా నువ్వు పో, నీకు అంత ఇది ఉంటే, వివేకం ఉంటే. లేదు, ఎప్పుడు నీకు సన్యాసం స్వీకరించాలనేటట్లుగా నీకు అనిపిస్తే, నీకు అంత వైరాగ్యం కలిగి అట్లా వస్తే అప్పుడు కూడా స్వీకరించు. కానీ మొత్తం మీద లాస్ట్కి సన్యాసమును స్వీకరించి తీరాలి. నేను ఇక్కడే ఉండి పొందుతాను అంటే నువ్వు ఉండగలిగితే ఉండు, ఏం అభ్యంతరం లేదు. శ్రీకృష్ణ పరమాత్మకు ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, ఉన్నప్పటికీ ఎవరితోనూ వారికి సంబంధం అనేటువంటిది లేదు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ, సర్వమును చైతన్య స్వరూపంగానే తను ఉంటూ, సాక్షిగా ఉంటూ చూడగలిగాడు. అలా చూడగలిగితే మనకేం అభ్యంతరం లేదు. సన్యాసి చేసే పని కూడా అదే, మనం కూడా చేయాల్సింది అదే. సరేనండి, సరే.
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम